ప్లాంట్కు ఉన్నటువంటి అప్పులు మీకు కేంద్ర మంత్రి పార్లమెంట్కి తెలిపిన దాంట్లో 38,965 crores అప్పులు ఉన్నాయని మీడియాలో చదివాను నేను. సో అది ఆ అప్పుల్ని మీరు ఈక్విటీగా మార్చుకోండి. ఈక్విటీగా మార్చుకొని మీరు దాన్ని వాటాగా మార్చుకోండి. ఆ తర్వాత కావాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చినాక తీసుకోండి. మీ వాటా మళ్ళీ స్టీల్ ప్లాంట్కి అమ్మేయండి అని అడుగుతున్నాను. మీరేం టెలికాం రంగంలో చేయడం లేదా? ఇది ప్రైవేట్ టెలికాం కంపెనీల అప్పులనోమో మీరు వోడాఫోన్లో ఏం చేస్తారు? ఒక్కసారి గూగుల్ కొట్టండి వస్తుంది. గవర్నమెంట్ వోడాఫోన్లో ఉన్నటువంటి అప్పుల్ని మీరు వాటాలుగా మార్చుకోలేదా? ఇది నిజం కాదా? మీరు ప్రైవేట్ టెలికాం కంపెనీ అప్పులనోమో వాటాలుగా మార్చుకొని ఆ కంపెనీకి లాభం చేస్తారు, ఆ కంపెనీని నిలబెడతారు, ఆ కంపెనీలో ఉన్న నష్టాలను మీరు ప్రభుత్వం దిగమింగుతుంది. ఎయిర్ ఇండియాను టాటాలకు అమ్మిన రోజు 1,000 కోట్ల రూపాయలు ఎయిర్ ఇండియా అప్పులు ప్రభుత్వం కట్టలేదా? ఎయిర్ ఇండియాను కారు చౌకగా టాటాలకు అమ్మలేదా? అమ్మిన తర్వాత కూడా ఎయిర్ ఇండియా దరిద్రంగా పనిచేయడం లేదా? ఇది నిజం కాదా? మరి స్టీల్ ప్లాంట్ కూడా మీరు ఉన్న అప్పుల్ని ఈక్విటీగా మార్చుకోమంటున్నాం. మేము వేవ్ చేయమని అనడం లేదు. అనిల్ అంబానీకి వేవ్ చేసినట్లు, పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు వేవ్ చేసినట్టు కూడా మాఫీ చేయమని అడగడం లేదు. ఈక్విటీగా వాటాగా మార్చుకోండి. స్టీల్ ప్లాంట్ మీరు ఒక ప్రైవేట్ టెలిఫోన్ కంపెనీలో చేసిన పని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ లో చేయమని అడుగుతున్నాను. దీనికి అభ్యంతరం ఏంటి? దీనికి అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు కదా. మరి ఎందుకు చేయడం లేదు దీన్ని? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. 9వ 10వది 11,440 crores ఇచ్చారు. దీంతో ప్రైవేటైజేషన్ ఆగిపోయింది అన్నారు. అసలు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ లేక బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల పైన వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడుతున్నారు కదా. మీరు వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించి దాన్ని ఏమైనా ఆదుకున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఎంత? మీరిచ్చిన 11,440 crores లో వర్కింగ్ క్యాపిటల్ కొరకు ఖర్చు పెట్టింది ఎంత నాకు చెప్పండి. జిఎస్టీ డ్యూస్కు 500 కోట్లు, ఇంకో 500 కోట్లు కాంట్రాక్ట్ ఆఫ్ విఆర్ఎస్ ఇవ్వడానికి. అంటే మీరు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ను బతికించడానికి ఖర్చు పెట్టారా 11,000 crores ను? మీరు అంత్యక్రియలకు ఖర్చు పెడుతున్నారా అనే క్వశ్చన్ వస్తా లేదా? మరి 11,440 crores ఇచ్చి మీరు నిలబెడితే మరి వాళ్ళ 44 విభాగాలను ఎందుకు టెండర్లు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి? ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్తే ఎవరిది సరైన ప్రచారం, ఎవరిది దుష్ప్రచారం? అందువల్ల పవన్ కళ్యాణ్ నా విజ్ఞప్తి, వీఆర్ రెడీ ఫర్ డిబేట్. కూటమి తరఫున విశాఖ స్టీల్ పైన సంపూర్ణమైన అవగాహన ఉన్న ఎవరైనా దయచేసి ఏ టీవీ ఛానల్కైనా రండి. విశాఖ ఉక్కు కార్మికుల పక్షాన, విశాఖ ఉక్కు పరిరక్షణ తరఫున నేను అనేక సార్లు వాళ్ళ పోరాటంలో పాల్గొని మాట్లాడిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆ సంఘాలు కూడా అంగీకరింపజేస్తాను. వాళ్ళ తరఫున నేను వస్తాను. లెట్ us డిబేట్ పబ్లిక్లీ. అది ఎక్కడ డిబేట్ చేస్తారు? మీ ఇష్టం. అమరావతిలో డిబేట్ చేస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద డిబేట్ చేద్దామా? ఓ టీవీ ఛానల్ డిబేట్ చేద్దామా? చెప్పండి. మీరు ఈ డిబేట్ ఏది అరుపులు కేకలు కాదు, ఆరోపణలు కాదు, పాలిటిక్స్ అంతకంటే కాదు. స్ట్రేట్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్. నిజంగానే కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది? లెట్ us డిబేట్. జగన్ వర్సెస్ చంద్రబాబు ఇష్యూ కాదు మాకు ఇది. స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ పరిరక్షణ వర్సెస్ విశాఖ స్టీల్ కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం సమస్య. అది ప్రతిదాన్ని జగన్ చంద్రబాబు గొడవ ఎందుకు? ఇద్దరు కలిసే కదా ఉపరాష్ట్రపతికి ఒకరికి ఓటేస్తున్నారు. మీరు ఇద్దరు కలిసే కదా రాష్ట్రపతి ఎన్నికలు ఒకరికి ఓటేశారు. మీరు ఇద్దరు కలిసే కదా కాన్ఫిడెన్స్ ఓటుకు అవిశ్వాస తీర్మానం పెడితే దానికి వ్యతిరేకంగా ఓటేసింది. మీరిద్దరు కలిసే కదా ఢిల్లీ ప్రభుత్వ అటానమీని తీసేసే బిల్లుకు మీరు మద్దతు ఇచ్చింది. అలా ఇవాళ జగన్ చంద్రబాబులు వ్యతిరేకంగా ఎక్కడున్నారు? కేంద్ర విషయంలో మీరు పార్లమెంట్ లో బిల్లుల ఓటింగ్ సరళి తీయండి. వైసీపీ టీడీపీలు ఒకే రకం ఓటేశారు కదా, టీడీపీ జనసేన వైసీపీ. అందులో ఇలా స్టీల్ ప్లాంట్ ముంచడంలో కూడా మీరు అందరూ కలిసి ఉంటారు. మేము అడుగుతున్నది ఇది జగన్ చంద్రబాబు ఫైట్ కాదు. అది ఫైట్ కాదంటానికి ఉదాహరణ నేను ఇన్ని చెప్పాను. మీరు ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు బిడ్డ పోటీ చేస్తుంటే, దేశం గర్వించదగ్గ నాయకోవిధులు పోటీ చేస్తుంటే మీరిద్దరు కలిసి కదా ఒక్కరికి ఓటేస్తున్నారు. అందువల్ల అక్కడ ఎందుకు మళ్ళీ అక్కడ జగన్ గుర్తురాడు మీకు? ఆ జగన్ గురించి ఎందుకు మీరు మోడీని అడగరు? ఈ జగన్ మద్దతు తీసుకోకండి అని. జగన్ మద్దతు లేకపోయినా గెలుస్తారు కదా బీజేపీ అభ్యర్థి. అక్కడ మాత్రం జగన్ ఇబ్బంది లేదు జగన్తో కలిసి ఉండటానికి.
ఢిల్లీలో కేంద్రంలో కలిసి ఉండడానికి, పార్లమెంట్లో కలిసి ఒకే రకంగా ఓటేస్తానుకోమో ఇబ్బంది లేదు జగన్. కానీ స్టీల్ ప్లాంట్ విషయానికంతా జగన్ గుర్తొస్తున్నాడు. జగన్ ఏం చేశాడు? జగన్ ఏం చేయలేదని కదా ఆయన 11 సీట్లు ఇచ్చింది. మీరు చేయమనే కదా మీకు 21 సీట్లు ఇచ్చింది. మీరు 165 సీట్లు ఇచ్చారు కూటమికి. అందువల్ల ఇవాళ గెలిచిన వాడిని అడుగుదామా? ఇంకా మీ రాజకీయ తగాదాలు మాకెందుకండి? స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తారా లేదా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము అని పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా చెప్తున్నాడు కదా. నరేంద్ర మోడీ ఈ మధ్య విశాఖ 2 సార్లు వచ్చారు కదా. ఆయన నోటి ఎందుకు వినవలేదు ఈ మాట? నిజంగానే అది ప్రభుత్వ విధానం అయితే విశాఖ నగర రోడ్ గడ్డపైన నిలబడి ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అడ్రస్ చేస్తూ మోడీ చెప్పలేదా? మీకు రామగుండం దగ్గర మీకు కంపారిజన్లో చెప్తున్నాను. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే తెలంగాణ గడ్డపై నిలబడి నరేంద్ర మోడీ మేము సింగరేణిని ప్రైవేటీకరించడం లేదు, ఇది తప్పుడు ప్రచారం అని చెప్పాడు కదా. మరి అదే మాట విశాఖ గడ్డపై నుంచి ఎందుకు చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? మీరెందుకు చెప్పించరు? మీ కేసుల భయం లేదు కదా. అందువల్ల ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, కూటమి నేతలు సమాధానం చెప్పాలి. కాదంటే ఎనీ సివిలైజ్ డిబేట్ వీఆర్ రెడీ. మీరు రెడీనా అడుగుతున్నా. ఇక డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ కళ్యాణ్